హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి భయంకరమైన పరిస్థితులే బైబిల్లో మాట ఉంటుంది. మరి శరీరాలతో కాదు కానీ అంధకారంలో ఉన్న దురాత్మలతో పోరాడాలి అని బైబిల్ చెప్తుంది, ప్రధానులతో, అధికారులతో. అయితే మనం ఏం చేయాలో నేర్చుకుందాము. యాకోబు పత్రిక చూసుకుందామండి. 4వ అధ్యాయము 5, 6, 7, 8 వచనాలు. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడనంతగా అపేక్షించిన అని లేఖనం చెప్పినది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చెను. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనం చెప్తున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునుడి, విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. ఇక్కడ మరి అపవాదిని ఎదిరించాలంటే ఏం చేయాలని ఇక్కడ చెప్తున్నారంటే దేవునికి లోబడి ఉండడం అంటే ఏంటి? పరిశుద్ధంగా జీవించడం, యథార్థంగా, నిర్దోషులుగా, దేవునికి ఇష్టకరంగా ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు ఏం చేస్తాడు? మన దగ్గర నుంచి పారిపోతాడు. లేకపోతే ఎలా ఉంటాడంట, వాడు భయంకరమైనటువంటి పనులు ఒక్కొక్క కుటుంబంలో అలా చేస్తున్నాడు. పరిశుద్ధులతో యుద్ధం చేస్తున్నాడు. దేవుడు వాళ్ళకి తోడై ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినాల్లో ఈ రోగాలు, భయంకరమైన సమస్యలు, భయంకరమైనటువంటి పరిస్థితులు, ఇది జరగలేంది, ఇది మన జీవితాల్లో జరగలేంది, మనకు అనవసరం అని అనుకున్నది మనకు వస్తుంది. ఇవన్నీ దేని వలన జరుగుతున్నాయంటే అపవాది వలన. కాబట్టి మనం ఎలా తప్పించబడతాము? ఎప్పుడైతే ఆయనకు లోబడతామో అప్పుడు మన దగ్గరికి దేవుడు ఉంటాడు, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులు శుభ్రం చేసుకోండి, ద్విమనస్కులారా, మీ హృదయాలు పరిశుద్ధపరచుకోండి. హృదయాన్ని భద్రంగా ఉంచుకోవాలి. హృదయంలో దేనికి చోటు ఇవ్వకూడదు. మనుషులకు కానీ, లేకపోతే అందాలకు కానీ, డబ్బులకు కానీ, లేకపోతే భర్తలకు కానీ, భార్యలకు కానీ, కుటుంబస్తులకు కానీ, వ్యక్తిగతంగా దేవుడే నీ హృదయంలో ఉండాలి. అప్పుడు మీ ఒక్కల వల్ల మీ కుటుంబం అంతా బాగుపడుతుంది. అలాగా కుటుంబంలో అంతమంది ఉంటే మంచిదే ఏంటండి. ఒకవేళ లేకపోతే వ్యక్తిగతంగా అలా జీవిస్తే దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను కూడా కాపాడుతాడు. అందుకు దేవుడు ఇక్కడ చెప్తున్నాడేమని, ఆయన మన యందు నివసింపచేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించిన. అంటే మత్సరం అంటే ఏంటంటే మనుషులు సరిగా ఉండరు. కాబట్టి దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు ఏంటండి, మత్సరము అనేది లేకుండా చూసుకోవాలి. అది ఎప్పుడైతే ఉంటుందో ఆయన అంటున్నాడు అక్కడ, ఆ లేఖను చెప్పినది వ్యర్థమని అనుకొనిచున్నారా? కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చెను. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనుల కృప అనుగ్రహించినని లేఖనము చెప్తున్నది. దేవుడు తప్పకుండా యథార్థవంతుల్ని, నిర్దోషుల్ని కాపాడుతాడు. ఆయన తప్పకుండా కాపాడగలడు. అయితే ఇప్పుడు మనుషులతో అయితే మాట్లాడతాం, ఏదైనా చేయగలం, ఏదైనా చేస్తాం. కానీ మరి ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మరి అధికారాలు కానీ, రాజ్యాలు కానీ, మనుషులు కానీ తీర్చలేని సమస్య మన జీవితాల్లో వచ్చినప్పుడు మనకి ఏం జరుగుతుంది? దేవుడు సహాయం దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సహాయం దొరకాలంటే మనం ఎలా ఉండాలని చెప్తున్నారు ఇక్కడ, ఎలాగ ఉండాలని చెప్తున్నారు? ఆయన ఎక్కువ కృపనిచ్చాను. ఆయన ఎక్కువ కృపనివ్వడం అంటే ఏంటండి, మన కోసం ప్రాణమే పెట్టాడు ఆయన. అంతకంటే ఇంకెవరు చేస్తారు? మనం చూస్తున్నాం, ఎంతోమంది చనిపోయారు. రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు ఎంతోమంది చనిపోయారు. ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు ఎంతోమంది చనిపోయారు. మరి ఇంకొక ఆయన, పెద్ద ఆయన చనిపోతేప్పుడు ఎంతోమంది చనిపోయారు. ఒక మంచి వ్యక్తి అని చనిపోయారు. కానీ అందరూ చెడ్డవాళ్ళే. వాళ్ళ కొరకు ఎవరు చనిపోతారు? పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పరిశుద్ధుడు, పాపం లేనటువంటి దేవుడు మనందరి పాపాల కొరకు చనిపోయాడు. కాబట్టి కృప చేతనే మనం రక్షించబడ్డాం. ఏమైనా డబ్బు ఇచ్చామంటే అది లేదు, తర్వాత ఏమన్నా లేకపోతే మనం ఇంకేమైనా ఇచ్చామంటే అది లేదు.
ఏమీ ఇవ్వలేదు. కానీ మనం పాపాల చేత ఆయన ఇంకా బాధ పెట్టినటువంటి వ్యక్తులు. ఈ పాపం నుంచి విడిపించిన దేవుడు ఆయన ఒక్కడే. ఇప్పుడు పరిశుద్ధులంగా దేవుని చేత ఆశీర్వదించబడిన జనాంగంగా ఉన్నామంటే మన క్షమాపణ వచ్చింది, దేవుని యొక్క మాటలు మనలో ఉన్నాయి, దేవుని వెంబడిస్తున్నాం. కాబట్టి దేవుడు ఏం చేశాడు, ఎక్కువ కృపను మనకి ఇచ్చాడు. అది నిలబెట్టుకోవాలంటే దేవుని దగ్గరికి రావాలి, ఏంటంటే హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. అప్పుడు దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక చూసుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 18 వచనాలు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైనడి మీరు అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తిమంతులగునట్టు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకునడి. ఏలైనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం ఆగండి. ఇక్కడ ఏం చేస్తున్నా, మనం పోరాడింది ఎవరితోట? ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధము లోకనాథులతో ఆకాశ మండలం మందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. ఆకాశ మండలంలో ఉన్న దురాత్మలు ఇప్పుడు అవన్నీ కిందకు వచ్చేస్తాయి. కొన్ని రోజులు పోతే ఎక్కడికి వస్తాయి, ఇంకా భయంకరంగా హింసిస్తాయి. మరి ముఖ్యంగా అటు ఇటు ఉన్న వాళ్ళని హింసించవు. ఏంటండి, ఎవరైతే దేవుని కొరకు జీవిస్తున్నారో, పరిశుద్ధంగా జీవిస్తున్నారో, దేవుడే కావాలని జీవిస్తున్నారో వాళ్ళతోని పోరాడతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ చూసుకుందామండి. ఏలైనగా అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, దేవుడు చెప్తున్న మాటలు, పౌలు ఈ సంఘానికి చెప్తున్న మాటలు, మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారిని నిలవబడుటకును శక్తిమంతులగినట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అనే మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును తోడుకొని నిలువబడి ఇవన్నీగాక విశ్వాసం అనే డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టిని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదు. మరియు రక్షణ అనే శిరస్రాణమును దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయుచు మెలకుగా ఉండుడి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమేమి ఉండాలో ఇందులో రాసున్నాయి ఎఫెసీ పత్రికలో. ఆదివారం వస్తారు, వాక్యం వినేసి ఇంటికి వెళ్ళిపోతారు. భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు తప్పించుకోవాలంటే ఇవన్నీ ఉండాలి. ఏలైనగా మీ నడుమునకు సత్యం అనే దట్టి, నిజం చెప్పడం. ఏంటంటే చిన్న మాటే కదా అబద్ధం ఆడేస్తాం, చిన్న పనే కదా తప్పు చేస్తాం, చిన్నదే కదా చేతులతో చేసేస్తాం. ఇలాగా ఏం చేస్తారంటే వాళ్ళ జీవితాలు చెడగొట్టుకొని మొత్తం పాడైపోయిన తర్వాత కూర్చొని ఏడుస్తారు. ఏమీ లాభం లేదు. అందుకే కష్టమైన నిలబడడం నేర్చుకోవాలి దేవుడి కోసం. ఎప్పుడైతే కష్టమైన నిలబడడం నేర్చుకుంటామో దేవుడు మనల్ని నిలబెడతాడు, మనుషులు కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతో పెద్ద సమస్య ఒక సహోదరికి వచ్చింది చాలా క్రితము. ఇంకా మరి విడిపించడానికి విడుదల లేదు. మరి డబ్బులు వాళ్ళు విడిపించదు అంటే అది కూడా లేదు. కానీ దేవుడు విడిపించి ఆమె ప్రాణాన్ని రక్షించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాంటి ఎన్నో ఎప్పుడైతే మీరు సాక్ష్యం చెప్తారో, ఎప్పుడైతే అవతలకి వెళ్ళి సువార్త చెప్తారో, ఎప్పుడైతే దేవుని కొరకు కొన్ని ఆత్మలు సంపాదించాలని ఆశపడతారో, దేవుని కొరకు బ్రతకాలని ఆశపడతారో, మీ మీద భయంకరమైన దాడి జరుగుతుంది. వాళ్ళకి ఉన్నాయి కదా, అవతలలు కూడా ఉన్నాయంటే వాళ్ళ మోసాలు, అన్యాయాలు, అబద్ధాలు, వాళ్ళ జీవితాలు సరిగా ఉండవు. వాళ్ళు తప్పించుకోగలరు, డబ్బులతో తప్పించుకుంటారు, లేకపోతే మోసం చేసి తప్పించుకుంటారు. నువ్వు నిజం చెప్పాలి, అబద్ధం ఆడడానికి వీలు లేదు. నువ్వు దేవుని బిడ్డవి కాబట్టి నువ్వు నిజమే చెప్పాలి. అబద్ధాలు ఆడడానికి ఎంత మాత్రం కూడా వీలు లేదు. అలా కానీ చేస్తే తప్పించబడం. ఎందుకంటే దేవుడు మన దగ్గరికి రాడు, దేవుని వాక్యం కూడా మన దగ్గర ఉండదు, దేవుని మాట పనిచేయదు.
ఎప్పుడైతే అబద్ధకులుగా ఉంటారో వాత వేయబడిన మనస్సాక్షి, కొరత వేయబడిన మనస్సాక్షి, అటువంటి మనస్సాక్షి ఉన్నటువంటి వాళ్ళు కూడా దేవునికి ఇష్టం ఉండదు. కాబట్టి వాళ్ళకి విజయం రాదు. లోకంలో వస్తుంది మామూలుగా, ఏదో అందరి మీదకి దేవుడు వర్షం కురిపిస్తున్నాడు, అందరి మీదకి తన సూర్యుని పంపిస్తున్నాడు, అందరి మీదకి గాలి వస్తుంది, అందరికీ కూడా నీళ్ళు ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. అలాగే వాళ్ళును. కానీ అలాగ నీవు రక్షించబడిన నీవు అలా జీవించడానికి వీల్లేదు. ఈ భయంకరమైన పరిస్థితుల్లో దేవుని వాక్యాన్ని పట్టుకొని దేవుడి కొరకు జీవించడం ఎప్పుడైతే నేర్చుకుంటామో దేవుడు మనల్ని కాపాడుతాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎట్టి పరిస్థితుల్లో డబ్బు కోసం కానీ, ధనం కోసం కానీ, ఇంకా దేనికోసమో కానీ, లేకపోతే ఈ పని అయిపోతుంది, ఇప్పుడు చెప్పేస్తే అబద్ధం ఆడేస్తే ఈ పనులు అయిపోతాయని ఇలాంటి జీవితం జీవించకూడదు. అవ్వకపోయినా పర్వాలేదు, ఆ పని అవ్వకపోయినా పర్వాలేదు, దేవుడు చూస్తున్నాడు కదా. నీవు అబద్ధం ఆడలేదు, ఆ పని అవ్వలేదు, పని అవ్వలేదని అబద్ధం ఆడకూడదు, నిజమే చెప్పడం నేర్చుకోవాలి. దేవుడు తప్పకుండా చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఈ మనిషికి ఇబ్బంది పెట్టాం, ఈ మనిషికి ఇలా చేసాం, వీళ్ళు ఏడుస్తున్నారు కదా, వీళ్ళేడు చూసి సంతోషించి నవ్వచ్చు. ఏంటండి, మంచి పని అయింది అనుకోవచ్చు. మంచి పని అవ్వలేదు వాళ్ళకి, వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే బైబిల్లో ఎంతోమందిని చూస్తున్నాం, అభివృద్ధి చెందారు వాళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎన్ని కష్టాలు పడ్డారు. మీరు ఎప్పుడైతే దేవుడిని నమ్ముకున్నారో దేవుడు మిమ్మల్ని వదిలేశాడా మిమ్మల్ని? దేవుడు అభివృద్ధి తీసుకొచ్చాడు. ఆయన నమ్ముకున్న వాళ్ళు పాడు చేయడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. ఇష్టానుసారంగా జీవించినటువంటి వాళ్ళు తప్పకుండా పాడైపోతారు. వారి ఇష్టానుసారంగా జీవించిన వాళ్ళు తప్పకుండా ఎవ్వరూ పాడు చేయక్కర్లేదు. వారి అంతము, వారి నాశనం వాళ్ళే తెచ్చుకుంటారు. అనుకుంటారు పర్వాలేదు, మేము జయించేసాం, అన్ని విషయాల్లో మేము బాగున్నాం, పర్వాలేదు అప్పుడు ముందుకు వెళ్ళిపోతారు. కానీ దేవుడు వదలడం. ఆనాడు మోషే అహరోన్ల మీద తిరిగినప్పుడు ఏం చేశాడండి, భూమి అట నెరలవిడిచింది. అబీరాము, దాతాను భూమి మింగివేసింది. తర్వాత వారి సంఘాల్లో దేవుని అగ్ని జ్వాలలు వచ్చినాయి, భక్తిహీనులందరినీ కాల్చివేసింది. ఇటువంటి దేవుడు ఆ రోజుల్లోనే వాళ్ళు మంచోలే, వీళ్ళు మంచోలే, వాళ్ళు సేవకులే, వీళ్ళు సేవకులే, వీళ్ళు వాళ్ళు కలిసే చేస్తున్నారు, మీరే చేస్తారా మేము కాదా అన్నట్లుగా వాళ్ళు దౌర్జన్యం చేయడం, ఈ యొక్క అహరోను మోషే మీద తిరగబడడం, చాలా భయంకరంగా తిరగబడేవారు. అయితే ఆఖరికి మోషే అహరోన్లు జయించారు, వాళ్ళందరూ చనిపోయారు. వారి పిల్లలు చెదిరిపోయిన వాళ్ళు కోరాహు కుమారులు. వాళ్ళు భయపడి దేవుణ్ణి అంగీకరించి దేవుని పాదాలు గట్టిగా పట్టుకున్నారు. కీర్తనలు కొన్ని రాశారు వాళ్ళు. అలాగే జీవించడం నేర్చుకుంటే అపవాది వచ్చిన రోగం పెడతాడు. ఏంటండి, నీకాడ ఎక్కడ డబ్బులుగానే ఉన్నాయనుకోండి, నీకు అవసరమని నువ్వు దాచుకున్నావు, అవి కనబడకుండా చేస్తాడు. అది ఎలాగా, నేను బీరువాలో పెట్టాను కదా. దొంగ వాడు ఏముంది బైబిల్లో, దొంగ, హత్య, నాశనం. ఏంటండి ఈ విషయాలు నేను చెప్పగలను. ఇలాంటి అద్భుతాలు మన జీవితాల్లో చూడాలంటే నువ్వు నీతిగా యథార్థంగా ఉండాలి. ఏంటండి సాక్ష్యాలు వింటాం, కానీ ఆ సాక్ష్యాలు వింటే ఏడుపు వస్తుంది. ఒక్కొక్కరు పరిస్థితులు భయంకరంగా జీవించిన జీవితాలు. ఇందాక అమ్మాయి చెప్తుంది కదా, 4 సంఘాలకి తల్లి. నాకు ఎంతో సంతోషమైంది. 4 సంఘాలకి తల్లిగా చేసింది. పురుగులన్నం పెట్టింది అమ్మమ్మ. చూసారండి, తమ్ముడు పారిపోయాడు, అన్నయ్య పారిపోయాడు, ఇల్లు తల్లిదండ్రులు చనిపోయారు. ఏదైనా సంబంధం వస్తే వీళ్ళ నాన్న అమ్మకి ఎయిడ్స్ వ్యాధితో చనిపోయారు. కాబట్టి ఈ అమ్మాయి కూడా ఉంటుంది కాబట్టి మీరు చేసుకోకండి అని చెప్పేవారు. ఎందుకు, వాళ్ళ ఇంట్లో బానిస పని చేయించడానికి. రోజుకి 40 బిందెలు నీళ్ళు మోసేది, ఇంట్లో పనులన్నీ చేసేది, అన్ని పనులు చేయించుకొని తిండి పెట్టేది కాదు. సొంత అమ్మమ్మ. ఎంత భయంకరలో ఏంటండి. అయితే దేవుడు వదిలేశాడా? దేవుడు వదిలిపెట్టలేదు. చక్కటి భర్త, 2 పిల్లలు. ఏంటంటే మరలా తాతయ్య బాగోలేదని పిలిచాడు. నీకు ఈ సంఘాన్ని ఇచ్చేస్తాను, ఇదంతా నువ్వు చూసుకొని. ఎప్పుడైతే ఆయన బాగుపడిపోయాడో ఏం చేశాడు, తలుపులు తాళాలు వేసాడు, బయటకు పంపించాడు. వెళ్ళిపోతావా లేదని ఈడ్చేసాడు బయటికి. ఇక్కడ ఉండడం దేవుని చిత్తం కాదు, వెళ్ళిపోతానని తన భర్తతో తన పిల్లలతో మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత 4 సంఘాలు ఎంతో ప్రేమిస్తారు ఆ అమ్మాయిని. ఎంత సంతోషమైంది. ఎవ్వరూ లేరని అనుకున్నటువంటి వ్యక్తికి తమ్ముడు మంచి ఉద్యోగం వచ్చింది,
అక్క ఎక్కడుందో నిలుకొని వచ్చాడు. తర్వాత అన్నయ్య వచ్చాడు. తనకు అన్నీ కావాల్సినవన్నీ మరలా వాళ్ళు ఇచ్చే తినకే బోల్డ్ ఉంది. దేవుడు అలా చేసి కుటుంబానికి మళ్ళీ ఏం చేశాడు, దేవుడు ముగ్గురిని కలిపాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక ఆయన సాక్ష్యం కూడా, అడుగడుగుని మరణమే అతనికి, అడుగడుగుని మరణం. విదేశాల్లో వెళ్ళిపోయాడు. ఎవ్వరు చూసినోళ్ళు లేరు, ఏంటండి తిండి పెట్టినోళ్ళు లేరు. అటువంటి పరిస్థితిలో నేను నూతన కార్యం చేస్తున్నానని చెప్పి మరి ఆ కరోనా సమయాల్లో కరోనా అని చెప్పారు వాళ్ళు. ఎప్పుడైతే బంగారపు చెయ్యొచ్చి బంగారం అక్షరాలు రాస్తుందో అది చూసి నర్సుకు అన్నారు, నువ్వు వెళ్ళిపో, నువ్వు చనిపోతావు అనేసి ఆ నర్సు, కరోనా వచ్చేసి నువ్వు పూర్తిగా నువ్వు పాడైపోయావు అనేసి. అప్పుడు మరలా టెస్ట్ చేయమంటే చేయననేసి, ఇప్పుడే చేశాం కదా చేయనని. అప్పుడు ఇంటికి ఫోన్ చేసి వాళ్ళ చేత చెప్పించుకున్నాడు. టెస్ట్ చేసిన వెంటనే కరోనా లేదు. ముందు వచ్చింది, రెండోసారి వచ్చింది. ఇంకా భయంకరమైన జబ్బులతో బాధపడి ఇప్పుడు బ్రతికి ఇద్దరు పాప, ఒక మంచి పాప పుట్టింది, మ్యారేజ్ అయింది. శరీరంలో ఏ అవయవం కూడా పనిచేసేది కాదు. భయంకరమైనటువంటి స్మెల్ ఏంటండి. అటువంటి భయంకరమైన మనుషులు భయంకరమైన పరిస్థితుల్లో వారి జీవితాలను నిలబెట్టి వాళ్ళు ఈరోజు సాక్ష్యం చెప్తున్నారు. అలాంటి వాళ్ళు మనం చూస్తే ఏమవుతుందంటే మనం నిలబడడానికి శక్తి కలుగుతుంది. మనం ఒంటరి వాళ్ళం కాదు, మన పరిస్థితి ఇంత భయంకరంగా ఉంది, ఈ పరిస్థితి మనం తట్టుకోలేకపోతున్నాం అని అనుకుంటారు. ఒక్కొక్కరు ఉన్నారు, దూరంగా ఉన్నారు, తల్లి లేదు, తండ్రి లేదు, ఎవ్వరూ లేనటువంటి పరిస్థితుల్లో, తిండి పెట్టిన వాళ్ళు లేరు, హాస్పిటల్ అనారోగ్యం. అటువంటి వాళ్ళకి దేవుడు తోడైండి నడిపించినటువంటి పరిస్థితులు వారి జీవితాల్లో చూస్తుంటే సంతోషం అయింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన మంచి జీవితాలు వదులుకోకూడదు. ఏంటండి, డబ్బు కోసం అబద్ధాలు ఆడకూడదు. ఇంకదేదో పని చేయించుకోవాలి, ఈ వ్యక్తి చేత ఎలాగైనా నేను పని చేయించుకోవాలి, మంచి మాట్లాడతాను, నేను మంచి మాట్లాడి ఆ పని అయిపోయాక వాళ్ళు తగిలేస్తాను. ఇవన్నీ తప్పులు, పాపం కూడా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నా, అయితే ప్రియులారా, అంత్యకాలం అందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరహాసకులు ఉందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తుల పూర్వమందు మీతో చెప్పబడిన మాట జ్ఞాపకం చేసుకోండి. అట్టివారు ప్రకృతి సంబంధులు, ఆత్మ లేని వారు. వాళ్ళకి మనకి చూసుకోవాలి. నేను అలాగే ఉన్నానా, వాళ్ళు ఎలాగున్నారో నేను అలాగున్నానా. అయితే బైబిల్ దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడైతే దేవుని వాక్యం ఏం చెప్తుంది, మనకి పరిశుద్ధాత్మతో నింపబడ్డామని ఒక మాట ద్వారా మీకు తెలియపరుస్తారు. ఎప్పుడైతే తెలుస్తుందో మీకేమవుతుంది, ధైర్యం వస్తుంది. ఎక్కడున్నా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుడు నన్ను విడిచిపెట్టలేదు అని మీకు అర్థమవుతుంది. అలా చూస్తున్నాం. మరి యోసేపు జీవితంలో అందరూ వదిలేశారు, సింహాసనం ఎక్కించాడు. దానియేలు జీవితంలో ఆ యొక్క యెరూషలేము నుంచి వచ్చినటువంటి వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళ జీవితంలో దేవుడు సింహాసనం ఎక్కించాడు. ఎస్తేరు మొర్దెకైకి ఏమీ లేదు, వాళ్ళ జీవితాల్లో సింహాసనం. దేన్ని బట్టి వచ్చింది, యథార్థమైన జీవితాలు, నిర్దోషమైన జీవితాలు, దేవునికి మహిమకరమైన జీవితాలు జీవించి దేవుడు ఉన్నాడని ఈ జీవ గ్రంథంలో రాయబడినట్లుగా వారు దేవుడిని చూపించారు. కాబట్టే ఈరోజు వారు చేస్తూనే మనం అనుకరిస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మత్తయి సువార్త చూద్దామండి, ఒక మాట చూసుకొని ముగించుకుందాం. 16వ అధ్యాయం 17, 18, 19 వచనాలు. 2 మాటలు యేసు ప్రభు చెప్తున్నారు అక్కడ. 2 మాటలు. పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు, అక్కడ 2వ అంకి ఉంటుంది, నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదు. 2 మాటలు చెప్తున్నారు. ఈ బండ మీద నా సంఘాన్ని, 2 మాటలు చెప్పారు అక్కడ. నేను నీతో చెప్తున్నాను, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించదో అది పరలోకమందును బంధించబడు, భూలోకమందు దేన్ని విప్పుదో అది పరలోకమందును విప్పబడినని అతనితో చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ తర్వాత పేతుని నిన్ను జల్లించాలని చూస్తున్నాడు సాతానుడు, నిన్ను జల్లించాలని చూస్తున్నాడు. అయితే నువ్వు నీ నమ్మిక తప్పకుండానట్లు నువ్వు ప్రార్థన చేసుకొని నీ సహోదరులను బలపరచమని అక్కడ యేసు ప్రభు వారు పేతురుతో చెప్పినట్లుగా ఉంది. ఎప్పుడైతే మనం దేవుని కొరకు జీవిస్తామో జల్లిస్తాడు, కానీ దేవుడు ఉన్నాడు. ఆ జల్లిలో నీతో పాటు దేవుడు ఉన్నాడు.
దాన్ని బట్టి సంతోషించాలి. చాలామంది టెన్షన్కి చచ్చిపోతున్నారు, రోగాలు వచ్చి చచ్చిపోతున్నారు. అనారోగ్యం ఏమీ లేదండి కారణం, ఏంటంటే ఏమీ లేదు చనిపోతున్నారు. ఇలాంటి దేవుడు చేస్తున్నాడు. నీవు అదే పరిస్థితిలో ఉండొచ్చు, కానీ నీకు అనుదినము బలాన్ని ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనిషి నేర్చుకోవాల్సింది ఇక్కడ దేవుడితో సహవాసం పేతురుకుంది. అందుకే ఇక్కడ ఏం చేస్తున్నాడు, నరులు నీకు బయలుపరచబడలేదు, పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరిచాడు. దేవుడితో సంబంధం, దేవుడితో సహవాసం ఎప్పుడైతే పెట్టుకుంటారో దేవుడు అన్నీ మీ కంటికి చూపిస్తాడు. ఏది జరుగుతుందో, ఏది జరగదో, ఏది జరగకూడదో, ఏది జరగాలో మీ కళ్ళకి కనబడుతుంది, మీకు తెలుస్తుంది. కనబడినప్పుడు మీరు ఏం చేస్తారు, జాగ్రత్త పడగలుగుతారు, సంతోషాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి జరిగేవి జరగబోయి కూడా ఎవరు చెప్పగలరు, మనుషులు ఎవరు చెప్పలేరు. అందుకే ఇర్మియా గ్రంథం, నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు నేను బయలుపరుస్తాను అని అక్కడ రాయబడ్డది. నీవు గ్రహించలేవు కానీ గొప్ప గొప్ప సంగతులు, ఎక్కడో ఏం జరిగింది మనకు తెలీదు, కానీ దేవుడు బయలుపరుస్తాడు, మనల్ని చక్కగా నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి సాతాను చేత అనేకమైన ఇబ్బందులు నేను పడిన దాన్నే. ఏం చేస్తాడో మనకు తెలుసును. అక్కడ అంటున్నాడు, సాతాను తంత్రాలని ఎరగనటువంటి వారం కాము. యాకోబు పత్రికలో సాతాను తంత్రాలని మనము ఎరగనటువంటి వారం కాము. ఈ విషయాల్లో మనం ఇప్పుడు జరుగుతున్న విషయాలు, ఆ మధ్యాకాశం ఖాళీ చేయబడాలి, కిందకి దిగిపోతాయి, దిగిపోతే ఊరుకుంటాయి అవి, అక్కడుండి పనిచేస్తున్నాయి. అందుకు నీ మీద ఉన్న దురాత్మల సమూహాన్ని రోజు బంధించుకోవడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి యాకోబు పత్రిక చూస్తున్నామేమని దేవుని యొద్దకు రండి, లోబడాలి, తగ్గించుకోవాలి, దేవుడు మాట విని దేవుడు మాట చెప్పును జీవించడం నేర్చుకోవాలి. ఏంటంటే ఎక్కడొకలాగా అక్కడొకలాగా అవతల ఒకలాగా బయట ఒకలాగా జీవిస్తే దేవుడు నీకు తోడై ఉండడం. నీవు అనుకోవచ్చు, నాకు మంచి డబ్బులు వస్తున్నాయి కాబట్టి నేను ఎలాగైనా బ్రతికేస్తాను. డబ్బులు కూడా చెదరగొట్టగలడు దేవుడు. కాబట్టి ఈ విషయాలన్నింటిలో కూడా దేవుడి దగ్గరగా మీరు ఖచ్చితంగా ఎప్పుడైతే జీవిస్తారో మీరు తప్పించబడతారు, విడిపించబడతారు, బ్రతుకుతారు. ఇలాగ కానీ జీవిస్తే బ్రతుకుతారు. పరలోక జీవాన్ని నాకు పంపించు ప్రభు అని అంటే తప్పకుండా పరలోక జీవాన్ని మీలోకి పంపిస్తాడు. మీరు ఎప్పుడు నిలబడే ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు నిలబడి ఉండగలుగుతారు. అయితే జీవించడం నేర్చుకోవాలి. జీవించడం అంటే ఏంటి? పరిశుద్ధత, యథార్థంగా, నిర్దోషులుగా, నీతిమంతులుగా, మాటలో లోపం లేకుండా ఎప్పుడైతే జీవిస్తారో మిమ్మల్ని ఎవ్వరూ ముట్టుకోలేరు, ఎవ్వరూ మీ దగ్గరికి రాలేరు. వస్తాయి రోగాలు, వస్తాయి దెయ్యాలు, వస్తాయి భయంకరమైన పరిస్థితులు తీసుకొస్తారు మనుషులు, కానీ నీ దగ్గరికి రానివ్వకుండా దేవుడే చేస్తాడు. దేవుని మహిమ కలుగునుగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపుడా, ఆఖరు దినాల్లో ప్రభా పరిశుద్ధత మాకు దయచేయండి. పరిశుద్ధంగా జీవించడానికి కృప దయచేయండి. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధంగా జీవించడానికి కృప దయచేయండి. శత్రువును బంధించండి. ఎవరైతే నీతిగా, యథార్థంగా, నిర్దోషులుగా, దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నారో వాళ్ళందరినీ కాపాడండి. మమ్మల్ని కాపాడి భద్రపరచండి. మీ చిత్తం జరిగించండి, మీ మాట జరిగించండి. మనుషుల మాటలు మాకు వద్దు ప్రభువా, నీ మాటలు జరిగించండి తండ్రి. మా వాక్యం విన్నవారు అందరూ కూడా ధైర్యం తెచ్చుకొని నీ దగ్గరికి రావడానికి కృప దయచేయండి. మీరు మహిమ పొందండి, విడిపించండి. విడుదల లేని బిడ్డలకి విడుదల ఇవ్వండి. నిరాశలో ఉన్నవారు ప్రభా నిరాశ తీసివేసి ఆశ పుట్టించండి. నీవు ఉన్నావని తెలిసేలా సహాయం చేయండి. దేవా నీకు వందనాలు నాయన. ఎటువంటి శ్రమల్లో కూడా నాయన మీరు తోడై ఉంటారని తెలుసుకునేలా సహాయం చేయండి. నాయన మీకు వందనాలు. నేను ఒంటరిగా ఉన్నాను, నాకెవరూ లేరని అనుకోకుండా ఈ భూమి ఆకాశాలు కలగజేసిన దేవుడు నాకు తోడై ఉన్నాడు. ధైర్యంతో ముందుకు సాగడానికి కృప దయచేయండి. యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆశల్లో నిరాశలో